సారీ గైస్, రూటర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే డన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏమి ఇచ్చామంటే టాస్క్ ఒక లిస్ట్ అని ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 5, 6, 7, 8, 9 సమ్ అదర్ నెంబర్స్ ఇచ్చాను. సో ఇందులో ఒక డూప్లికేట్ ఇంకో నెంబర్ కూడా రాసింది. లైక్ ఇక్కడ ఎట్ ద ఎండ్ సో ఎట్ ద ఎండ్ ఇంకా లైక్ 5 అండ్ డబల్ ఒక 6, 1, 7 ఈ విధంగా ఒక లిస్ట్ ఇచ్చాను. సో ఇన్ జనరల్గా మనం ఇది లిస్ట్ డేటా టైప్ కాబట్టి ఇన్ జనరల్గా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 కానీ 6 కానీ యూజర్కి ఏదైతే ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ని కౌంట్ చేయాలి. సో ఇన్ జనరల్గా అయితే మనకి లిస్ట్లో ఉండే ఇన్బిల్ట్ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం COUNT కౌంట్ అని యూజ్ చేసి తర్వాత మనకి ఏదైతే వాల్యూ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి 5 కావాలంటే 5, 6 కావాలంటే 6, 7 కావాలంటే 7 ఏదైనా ఎలిమెంట్ ఏదైనా ఎలిమెంట్ యూజ్ చేసినా ఆ ఎలిమెంట్ ఎనీ టైమ్స్ రిపీట్ అని తెలుసుకోవడానికి మనం ఏం చేసేది ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసేది. ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్ అనేది లిస్ట్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసేది. ఎందుకు లిస్ట్లో ఉన్న ఇన్బిల్ట్ అంటే ఇక్కడ మనకి డేటా అనేది లిస్ట్లో స్టోర్ అయింది కాబట్టి ఆ లిస్ట్లో ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ యూజర్కి ఏదైతే ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఇస్తే మనకి అదేం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్స్ డాట్ కౌంట్, ఎక్స్ ఏమో వేరియబుల్, ఏదైతే వేరియబుల్ లిస్ట్ స్టోర్ అయిందో ఆ వేరియబుల్ నేమ్. కౌంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోపల ఏదైతే యూజర్ స్పెసిఫై చేసిందో ఆ వాల్యూ అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అని చెప్పడానికి కౌంట్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ యూజ్ చేస్తే ఎక్స్ డాట్ కౌంట్ అని యూజ్ చేస్తే 5 ఒకసారి రిపీట్ అయింది వన్స్ అండ్ తర్వాత ఇక్కడ రిపీట్ అయింది ఇక్కడ రిపీట్ అయింది. సో 2 టైమ్స్ రిపీట్ అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మరి ఇదైతే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. సో ఇది మనం జనరల్గా యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మనకి టాస్క్లు ఇస్తారు. సో మీకు సెంటిల్ టాస్క్ ఒకటి పంపించాను రీసెంట్గా. సో సెంటిల్ టాస్క్లో బేసిక్గా ఆల్రెడీ మనం అందరూ డిస్కషన్ చేసాం 2 or 3. సో ఇంకా ఫర్దర్గా డిస్కషన్ చేసాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్ టాస్క్లో సో ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ప్రోగ్రామింగ్ రాయండి అని చెప్తారు. సో ఆ టైంలో మనకి కౌంట్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం సూటబుల్ కాదు. సో మరి ఆ కౌంట్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ కనుక బ్యాక్ ఎండ్లో ఎటువంటి కోడ్ ఉంది అనేది మనం జనరేట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో మీకు ఈ విధంగా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని డెవలప్ చేయాలి. సో వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ తోటి సో ప్రోగ్రామ్ ఈ విధంగా రాయాలనేది మన టాస్క్ అనేది స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచి ఇంకా సో 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హై లెవెల్కి వెళ్తాం. సో ఇంకా మనం ఫండమెంటల్ కాన్సెప్ట్లోనే ఉన్నాం. సో మెల్లమెల్లగా హై స్టాండర్డ్స్కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే కౌంట్ అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఆ నెంబర్ ఎన్ని టైమ్స్ అపియర్ అయింది ఇన్ గివెన్ లిస్ట్లో అనేది మన టాస్క్. సో ఇన్ జనరల్గా మీ అప్రోచెస్ అయితే మీరు ఏ విధంగా అనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా షేర్ చేస్తారా? లైక్ మీరు ఎవరైనా లైక్ అప్రోచ్ సో ఏ విధంగా అప్రోచ్ వెళ్ళారు? నాకు ఆమె ఎవరు సుష్మిత ఒక అప్రోచ్ ఇచ్చింది అండ్ వర్ష. సో ఇంకా వేరే వాళ్ళు ఏమైనా అప్రోచ్ వెళ్ళారా? అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలని ఏమైనా లైక్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే సో ఇది ఒక లిస్ట్. ఓకే, సో ఎక్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాము. సో ఎక్స్లో నేను ఫస్ట్ ఇనిషియల్గా సమ్ వాల్యూస్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు నాకేం కావాలి? ఇందులో యూజర్ నుంచి ఇన్పుట్, యూజర్ ఏది అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి ఆ ఇన్పుట్ని ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? యూజర్ నుంచి తీసుకోవాలి. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం? ఫస్ట్ టాస్క్ ఇది మనకి. సో ఇన్ జనరల్గా అయితే మనం ఏం చేస్తాము? ఎక్స్ డాట్ కౌంట్ అంటాము. సో ఇక్కడ కౌంట్ అనే దాంట్లో మనం ఇస్తాం 2 or 5 అని. బట్ ఈ ప్లేస్లో యూజర్ నుంచి రావాలి వాల్యూ. సో ఈ ప్లేస్లో యూజర్ నుంచి వాల్యూ రావాలంటే ఏం చేస్తామంటే ఒక ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఏదంటే ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఇది ఏమైనా ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు ఏమొచ్చిందంటే మనకి యూజర్కి కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు యూజర్కి మనకి ఏ విధంగా కనిపిస్తుంది? సో ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో రాసిన స్ట్రింగ్లో యాజ్ ఇట్ ఈస్గా అది కనిపిస్తుంది. తర్వాత వాడికి ఏం కనిపిస్తుంది? ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే యూజర్ 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఆ వాల్యూని యాక్సెస్ చేయడానికి డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఓకే, డన్, అర్థమైంది. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ వచ్చింది. మరి ఈ నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాడు. మరి ఆ నెంబర్ నేను ప్రోగ్రామ్లో అలో చేయాలి అన్నప్పుడు ఆ యూజర్ ఇచ్చిన వేరియబుల్ని ఎలిమెంట్ నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ y అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, సో y అనుకుంటున్నాం.
సో ఇక్కడ ఏమవుతుంది, సో యూజర్ ఒక నెంబర్ ఇస్తుండు, ఆ నెంబరు వైన్, ఆ నెంబర్ యూజర్ ఇచ్చిన నెంబర్ ఏదంటే ఏదైతే లిస్ట్ మనం క్రియేట్ చేసినామో ఆ లిస్ట్ క్రియేట్ చేసిన లిస్ట్ లో యూజర్ ఇచ్చిన నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని తెలుసుకోవాలి. సో తెలుసుకోవడం కోసం మనం డైనమిక్ గా ఉండడం కోసం అని ఏం చేస్తామంటే, సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం అని ఈ ఇన్పుట్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడినాం. మరి యూజర్ నుంచి ఎప్పుడైతే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్ ఏ డేటా టైప్ లో ఇన్పుట్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ నుంచి వాల్యూని యూజర్ నుంచి తీసుకుంటున్నాం. మరి అది తీసుకునేటప్పుడు ఆ వాల్యూ ఏ దాంట్లో ఉంటుంది, మనకి స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంటుంది. సో మనకేం కావాలి, యాక్చువల్ గా యూజర్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా కావాలి కాబట్టి, సో యూజర్ 2 ఇస్తే 2 అనే ఇంటి డేటా టైప్ లోకి రావాలి, 2.0 ఇస్తే ఫ్లోట్ డేటా టైప్ లోకి రావాలి, ఆర్ ఎనీ అదర్ డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైప్ లోకి రావాలి. సో ఈ విధంగా ఏ డేటా టైప్ ఇచ్చినా కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్బిల్ట్ ఇంకొక ఫంక్షన్ ఏది ఎవాల్, EVAL. ఆర్ఎల్స్ మీరు ఇంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిజర్ డైరెక్ట్ కావాలన్నప్పుడు సో ఇంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవాల్ అనే ఫంక్షన్ చూస్తే స్పెసిఫిక్ గా నువ్వు డేటా టైప్ ని మళ్ళీ ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా అది రెస్పెక్టెడ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఎవాల్వ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమొచ్చింది, మనకి జస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ వచ్చింది, జస్ట్ ఆ యూజర్ నుంచి ఇన్పుట్ ఏమొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 అనుకోని వచ్చింది. ఈ 6 ఎక్కడ స్టోర్ అవుతుంది, యూజర్ ఈ ఫస్ట్ ఏమైందంటే రన్ చేసినప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు యూజర్ కి ఎంటర్ ఏ నెంబర్ అని కనిపిస్తుంది, ఆ డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆ డైలాగ్ బాక్స్ లో యూజర్ ఏం చేసింది 6 అని ఎంటర్ చేసింది. ఈ 6 పోయేసి y అనే వాల్యూలో స్టోర్ అవుతుంది. ఓకే, y అనే వాల్యూలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు y వాల్యూ ఎంత ఉంది, 6. ఓకే, ఇప్పుడు మనం ఈ 6 అనేది ఈ ఇచ్చిన లిస్ట్ లోపల ఎన్ని టైమ్స్ రిపీట్ అయినని తెలుసుకోవాలి. సో ఫర్ దట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఆ వాల్యూ తెలుసుకోవడానికి ఏం చేస్తున్నామంటే, సో ఇప్పుడు ఆ వాల్యూని కౌంట్ చేయాలి. సో కౌంట్ చేయాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఒకసారి 1 టైం రిపీట్ అయింది అండ్ మళ్ళీ ఒకసారి 1 టైం రిపీట్ అయింది. సో ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నామంటే, 6 అనేది ఇక్కడ ఉన్న 6 మనం యాక్చువల్గా మన మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, సో వైలో 6 ఉంది, హ్యూమన్ లాగా వద్దు, ఇప్పుడు మనం కంప్యూటర్ లాగా ఆలోచిద్దాం, ఒక మిషన్ లాగా. సో యాక్చువల్లీ ఇక్కడ ఏముంది, 6 ఉంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఈ లిస్ట్ లోపల ఎక్కడెక్కడ మ్యాచ్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ మ్యాచ్ కాలేదు, తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మ్యాచ్ కాదు, ఇదే సేమ్, ఇది ఒక నెంబర్ లాగా కాకుండా ఒక సింబల్ లాగా అనాలిసిస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే సింబల్ ఇక్కడ మ్యాచ్ అయినా కాలేదు, ఇక్కడ మ్యాచ్ అయినా కాలేదు, యా ఇక్కడ మ్యాచ్ అయింది, ఓకే ఇక్కడ మ్యాచ్ అయింది. ఓకే, సో ఫస్ట్ సారి మ్యాచ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, అరే 1 టైం మ్యాచ్ అయింది అని అనుకున్నాం. సో తర్వాత ఇంకా లిస్ట్ లోపల ఇంకా వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి, సో అదే సింబల్ ఇంకా ఎక్కడెక్కడ రిపీట్ అయినాయి అని చూస్తే, అరే ఇక్కడ ఇంకోసారి రిపీట్ అయింది. సో అన్నప్పుడు మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేస్తాం, అరే ఆల్రెడీ 1 ఉంది, సో 1 ఇంకోసారి రిపీట్ అయింది కాబట్టి సో 1 ని రీప్లేస్ చేసి ఆ 1 కి ఇంకో 1 యాడ్ చేస్తాం. సో దట్ అప్పుడు మనకి ఏమవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అయింది మనకు అండర్స్టాండ్ అవుతుంది. సో అవుట్పుట్ ఏం చెప్తాం, మరి ఇది 6 అనే ఈ సింబల్ 2 టైమ్స్ అపియర్ అయిందని తెలుస్తుంది. సో ఇది మనం ఏ విధంగా అయితే కంపేర్ చేస్తున్నాం, ఏదైతే ఈ వాల్యూ ఉందో ఈ y అనే వాల్యూని తీసుకుపోయి ఏదైతే మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ గా డాటా ఉందో అందులో వెళ్ళి కంపేర్ చేస్తున్నాము. సో కంపేర్ చేయడానికి ఏం అంటే మీన్స్ కంపేర్ చేయడానికి ఏ సింబల్ యూజ్ చేస్తాము, లైక్ ఈక్వాలిటీ. సో ఇక్కడ ఉన్న 6 యాక్చువల్గా ఇక్కడ సింబల్స్ అంటే మీరు కంపారేటర్ ఆపరేటర్ యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ ఇంటీజర్ అనే ఒక నెంబర్ ని అనాలిసిస్ చేస్తున్నాం. సో నెంబర్ ని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈక్వాలిటీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, y అనేది ఒక ఈక్వాలిటీ ఆపరేటర్ అని తీసుకుంటాం. సో మరి ఈ వైలో ఉన్న వాల్యూని ఈ x లో ఉన్న వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ x లో ఏముంటాయి, 2, 5, 6, 5, 7 అని ఉంటాయి. సో వీటిలో ఒక్కో దాంతో కంపేర్ చేయాలి. బట్ ఒక్క y వాల్యూని ఎంటైర్ లిస్ట్ తోటి ఒకటేసారి కంపేర్ చేయొచ్చా, చేయనీకి రాదు. ఒకవేళ చేసినా కూడా సో మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వైలో ఓన్లీ 6 ఉంది, బట్ నువ్వు కంపేర్ చేసేది ఏంటి, ఒక లిస్ట్ తోటి కంపేర్ చేస్తున్నావు x అనే 2, 5, 6 అనేది. సో మరి అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో మరి ఏ విధంగా ఎటువంటిది కరెక్ట్, మనం ఏ విధంగా చేసినాం, ఫస్ట్ లిస్ట్ లో 2 తోటి కంపేర్ చేసినాం, దెన్ నెక్స్ట్ 5 తోటి కంపేర్ చేసాం, దెన్ నెక్స్ట్ 6 తోటి చేసినాం, దెన్ నెక్స్ట్ 5, దెన్ నెక్స్ట్ 7. సో మరి నువ్వు హ్యూమన్ ఏమో 1 by 1 చేస్తుంది, బట్ మనం ఒకటేసారి ఇస్తే అది కంపేర్ చేస్తాం, సో అది కూడా మనకి ఎర్రర్ చూస్తుంది. సో ఒక్కొక్క ఎలిమెంట్ ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, మనం ఒక్కొక్క ఎలిమెంట్ యాక్సెస్ చేసి ఈచ్ ఎలిమెంట్ ఫస్ట్ టైం ఇది తీసుకుంటాం, y తోటి 2 అనే వాల్యూని వైలో స్టోర్ అయిన వాల్యూ తోటి కంపేర్ చేస్తాం. అదే విధంగా నెక్స్ట్ వైలో ఉన్న వాల్యూని నెక్స్ట్ 5 తోటి కంపేర్ చేస్తాం, అదే విధంగా 6 తోటి, అదే విధంగా 7 తోటి, అదే విధంగా ఇది 1 by 1 సో ఇట్లా 1 by 1 కంపేర్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడుతున్నాం, ఏ విధంగా యూజ్ చేయాలి, లైక్ ఎటువంటి లూప్స్ వాడాలి. సో సీక్వెన్షియల్ గా 1 by 1 ని యాక్సెస్ చేయాలంటే ఏ లూప్స్ వాడాలి,
ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా 1 by 1 ఇండెక్స్ బేస్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే లైక్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ లూప్ ఎందుకోసం యూజ్ చేస్తాం? సో ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని యూజర్ ఇచ్చిన వాల్యూ తోటి కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎన్నిసార్లు రిపీట్ అయిందో యూజర్ ఇచ్చిన వాల్యూ తోటి ఎన్నిసార్లు కౌంట్ ఈక్వల్ ఎన్నిసార్లు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందో సో దాన్ని కౌంట్ చేస్తున్నాం, లైక్ యాడ్ చేస్తున్నాం. సో మరి యాడ్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది కావాలి కదా. జనరల్గా మనం ఎక్కడ యాడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కోడ్ రాస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంది కదా, రైట్? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? యూజర్ ఇచ్చిన వాల్యూని n=2 అంటున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తాను? ఇంతకుముందు n=to ఇన్పుట్ ఇంట్ ఆఫ్ ఆర్ ఎవాల్యూ ఫంక్షన్ ఏదైనా తీసుకొని ఎవాల్వ్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని అన్నాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అంటే యూజర్ ఇచ్చిండు. సో ఇక్కడ యూజర్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఏముంది? 2 అనే నెంబర్ ఇచ్చింది, నేను ఇచ్చిన కాబట్టి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత ఏమైంది? సో మరి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్ ఎందుకోసం అంటే ఫర్ ఐ ఇన్ మరి ఐకి వాల్యూస్ ఎవ్రీ ఇటరేషన్లో ఐ అనేది వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అప్డేట్ అవ్వాలంటే మనం ఇచ్చిన యూజర్ ఇచ్చిన వాల్యూని ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి వాల్యూ తోటి వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఎవ్రీ ఇటరేషన్లో ఐ వాల్యూకి కొత్త నెంబర్ కొత్త వాల్యూస్ వస్తాయి. సో మరి ఐ అనే వాల్యూకి ఎక్కడ నుంచి వస్తాయి వేరియబుల్స్? ఇన్ ఎక్కడ? ఇన్ అంటే ఎక్స్ లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఎక్స్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నా కాబట్టి ఎక్స్ ఇచ్చాను. మీరు ఏ వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ఇండెంటేషన్. మరి ఫర్ లూప్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఏమైంది? ఫర్ లూప్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఫస్ట్ ఐ అనేది ఎక్కడికి వెళ్తుంది? 0th ఇండెక్స్ పొజిషన్ లోకి వెళ్తుంది. మరి 0th ఇండెక్స్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది? ఇక్కడ 2 ఉంది. ఓకే, 2 తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేసుకుంది. ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, ఐలో 2 తీసుకొచ్చింది. మరి ఐలో ఫర్ లూప్ ఐ తీసుకొచ్చినాక ఫర్ లూప్ కింద బాడీలో ఏముందంటే సో ఫస్ట్ వన్ కండిషన్ రాసుకున్నాం. మన కండిషన్ ఏంది? సో యూజర్ ఇచ్చిన వాల్యూని ఏదైతే లిస్ట్ క్రియేట్ చేస్తామో ఆ లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూ తోటి కంపేర్ చేయాలి, వెరిఫై చేయాలి. సో ఆ వెరిఫై చేయడానికి ఏంది? ఇక్కడ నేను ఎన్ అనే దాంట్లో యూజర్ ఇచ్చిన వాల్యూ ఉంది. మరి నేను కంపేర్ చేసిన వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయినాయి? లైక్ ఇప్పుడు చూస్తే నేను కంపేర్ చేసిన వాల్యూస్ ఎక్స్ లో ఉన్నాయి. మరి ఎక్స్ లో ఉన్న వాల్యూస్ ని ఏది యాక్సెస్ చేస్తుంది? ఐ అనే వేరియబుల్ యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఎన్ అనే యూజర్ ఇచ్చిన వాల్యూని ఏ దాంతో కంపేర్ చేయాలి? ఐ అనే వేరియబుల్ తోటి కంపేర్ చేయాలి. ఎందుకంటే ఈ ఐ అనేది ఎక్స్ లో ఉన్న ఎఫ్ లో ప్రతి ఇటరేషన్ లో ఒక ఎక్స్ లో ఉన్న ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క వాల్యూని తెచ్చుకొని మనం యూజర్ ఇచ్చిన వాల్యూ తోటి కంపేర్ చేస్తుంది. సో నా కండిషన్ ఏంది ఇక్కడ? ఇది. ఓకే, ఈ కండిషన్ ఎక్కడ రాయాలి? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలి? ఫాల్స్ అయినప్పుడు చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇఫ్ n == ఐ. సో ఇప్పుడు n లో ఏముంది? మనకి యూజర్ ఇచ్చిండు 2 ఉంది. సో == ఐ. ఐ అంటే ఏంది? ఐలో ఏముంది? ఐలో కూడా 2నే ఉంది. ఎస్, ఇక్కడ అకార్డింగ్ టు మన కండిషన్ ప్రకారం ఏమైంది? మన స్టేట్మెంట్ ట్రూ అయింది. సో స్టేట్మెంట్ ట్రూ అయితే ఏం చేయాలనేది ఇప్పుడు మన కాన్సెప్ట్. సో ఒకసారి ఇక్కడ మనకి ఏమైంది? యాక్చువల్గా ఐలో 2 ఉంది అండ్ ఎన్లో కూడా 2 ఉంది. ఓకే, ఇచ్చిన లిస్ట్ లో ఒకసారి ఒకసారి మనం ఇచ్చిన నెంబర్ తోటి మ్యాచ్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి? మన హ్యూమన్స్ ఏం చేస్తారు? అరే 1 అని గుర్తు పెట్టుకుంటాం. మరి కంప్యూటర్ ఏ విధంగా, మన ప్రోగ్రామ్, మన సిస్టమ్ ఏ విధంగా, మన లాంగ్వేజ్ ఏ విధంగా, మన ఇక్కడ ఏ విధంగా గుర్తు పెట్టుకుంటది? సో దానికోసం అంటూ ఒక స్పెషల్ వేరియబుల్, ఇంకొక కొత్త వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ ఇక్కడ నేను ఏం చేస్తా? కౌంట్ అనే వేరియబుల్ అని క్రియేట్ చేస్తా. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో కౌంట్ అనే వేరియబుల్ ఏం చేసింది? సో ఎవ్రీ ఇటరేషన్ లో ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే కౌంట్ అనే వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఇనిషియల్ గా నేను ఏం చేస్తా? నాకేం ఎప్పుడు ఇంకా నేను కోడ్ రన్ చేయలేదు కాబట్టి ఇనిషియల్ గా ఏం చేస్తాము? 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఓకే, 0. సో 0 నుంచి కౌంట్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ కౌంట్ అనే వేరియబుల్ ఎందుకోసం చేసినామంటే మనం ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఇటరేషన్ లో, సో ఆ ఇటరేషన్ మ్యాచ్ అయినప్పుడు మనం అయితే గుర్తుపెట్టుకున్నాం. బట్ ప్రోగ్రామ్ లో సేవ్ చేయడం కోసం అని కౌంట్ అనే ఒక స్పెషల్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో క్రియేట్ చేసుకొని దానికి 0 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఓకే, ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ n అయింది, ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ కౌంట్ అనే వాల్యూని అప్డేట్ చేయాలి. సో కౌంట్ అనే వాల్యూని ఏ విధంగా అప్డేట్ చేస్తాం? COUNT, కౌంట్ అనే వాల్యూలోకి సో కౌంట్ +1. సో దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు ఒక ఇటరేషన్ వచ్చింది. సో i=0, i=0 అనేది 2 అనే నెంబర్ ఉంది. దెన్ నెక్స్ట్ కిందికి వచ్చింది, ఫర్ లూప్ లో i వచ్చింది. సో ఇప్పుడు n లో ఏముంది? 5 ఉంది. ఓకే, సారీ 2 ఉంది. అండ్ ఐలో ఏముంది? 2 ఉంది.
సో ఈ టూ ఈక్వలే కాబట్టి ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది. సో ఇఫ్ స్టేట్మెంట్ లో ఇఫ్ కి రిలేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుందంటే అక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఏముంది, మనం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నాం. మరి ఇప్పుడు కౌంట్ లో ఏముంది మనం, సో కౌంట్ లో 0 ఉంది. ఓకే, ఈ 0 ఒకసారి అయింది కాబట్టి +1 యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కౌంట్ లో ఏముంది మనకి, కౌంట్ లో 1 అనే వాల్యూ తోటి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ ఇప్పుడు ఏమైంది, 1 అనేది అప్డేట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు 1 అనేది అప్డేట్ అయింది. రెడ్ తీసుకుంటా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైంది, 1 అనేది అప్డేట్ అయింది. నెక్స్ట్ ఏమైంది, ఇటరేషన్ క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, సో ఇంకోటి ఏం చేస్తాం, ఒకవేళ ట్రూ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇఫ్ ఐ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ లో ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళి ఫస్ట్ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది, 3 అనే వాల్యూ ఉంది. ఓకే, 3 అనే వాల్యూ తీసుకుంటుంది. ఓకే, 3 తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేస్తుంది. ఇప్పుడు కిందికి వస్తుంది. కిందికి వచ్చి ఇఫ్ 2 = 3. సో ఇక్కడ ఏమైంది, 2 అనే వాల్యూ 3కి ఈక్వల్ కాదు. సో అన్నప్పుడు ఏమైంది, మనకి ఫాల్స్ అనే స్టేట్మెంట్ వచ్చింది. సో ఫాల్స్ అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏమైంది ఇక్కడ, సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు కాదంటే ఎప్పుడైతే స్టేట్మెంట్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ టైంలో ఎగ్జిక్యూషన్ కాదు. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏముంది, ఇప్పుడు ఐ వాల్యూ సెకండ్ ఇండెక్స్కి వెళ్తుంది. సెకండ్ ఇండెక్స్ లో ఏముంది మనకి 6 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు 6 అనే వాల్యూ తోటి వచ్చింది. సో మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ కండిషన్ ని వెరిఫై చేసుకుంది. సో 2 = 6. ఓకే, ఇక్కడ ఇప్పుడు కూడా మనకి ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏముండదు, ఎగ్జిక్యూట్ కాదు అన్నప్పుడు ఏముంటుంది మనకి, కౌంట్ లో ఓన్లీ 1 అనే వాల్యూవే ఉంటుంది. ఓకే, సో అట్లా 1 by 1 జరుగుతూ వెళ్తుంది. ఎట్ లాస్ట్ మళ్ళీ లాస్ట్ ఇండెక్స్ లో ఏముంది, 2 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఎన్ లో 2 ఉంది, ఐలో కూడా 2 ఉంది. ఓకే, 2 ఉంది కాబట్టి ఇక్కడ మన కండిషన్ అనేది ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ లో ఏముంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో ఇప్పుడు కౌంట్ లో ఏముంది మనకి, ఓన్లీ 1 ఉంది. ఓన్లీ ఇంతవరకు ఎప్పుడు కూడా మన కండిషన్ ఫాల్స్ ట్రూ కాలేదు. ఓన్లీ వన్స్ స్టార్టింగ్ లో అయింది, తర్వాత కాలేదు. సో ఇప్పుడు ఏమైంది, కౌంట్ లో 1 ఉంది కాబట్టి కౌంట్ 1 లో వచ్చింది. దెన్ నెక్స్ట్ ఈ 1 కి మనం ఇంకొక 1 యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేసామంటే అప్పుడు ఒక మ్యాచ్ వచ్చింది కాబట్టి బై డిఫాల్ట్ గా 1 అని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది, కౌంట్ అనే వాల్యూ ఏ విధంగా అప్డేట్ అవుతుంది, 2 అనే అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, 2 వచ్చింది. సో నెక్స్ట్ ఫర్ లూప్ అయిపోయింది. ఒకవేళ ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు కాబట్టి ఇక్కడికి ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయి మనకి యూజర్ ఇచ్చిన వాల్యూ ఏదైతే మనం యూజర్ ఇచ్చిన వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా తెలుసుకున్నాము. సో రిపీట్ అయిన వాటిని ఎక్కడ స్టోర్ చేసినాం, కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసినాం. సో ఇప్పుడు మనం ప్రింట్ కౌంట్ కానీ కౌంట్ అని యూజ్ చేస్తే ఆ కౌంట్ లో ఉన్న కౌంట్ వాల్యూ అనేది మనకి అవుట్పుట్ గా చూపిస్తుంది. సో ఈ విధంగా ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా ఒక వాల్యూ నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అని తెలుసుకోవడానికి ఈ విధంగా కోడ్ రాస్తాము. సో ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ రాశాను. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో ఇది ఫస్ట్ టాస్క్ 1, కౌంట్ 1. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాము, సో నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ కి రిలేటెడ్ ఆపరేషన్ ఇచ్చాము. లైక్ ఒక్క నిమిషం, రైట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాను, రిమూవ్ ఆపరేషన్. సో ఇందాక యూజర్ ఇచ్చాడు ఆ వాల్యూ ఏది 2 ఇస్తే 2 ఎనీ టైం రిపీట్ అని తెలుసుకున్నాం. సేమ్ అదే విధంగా అదే వాల్యూని మనం తీసేయాలి. సో ఏదైతే యూజర్ ఇస్తుందో ఆ వాల్యూని తీసేయాలి. ఇన్ జనరల్ గా మనకి ఏమైతుంది, పాప్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో లిస్ట్ లో అయితే పాప్ అనే మెథడ్ ఉంటుంది. సో పాప్ అనేసి ఏదైతే ఇండెక్స్ ఇస్తామో ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ తీసేయచ్చు. బట్ మనకి ఇక్కడ నేను ఏం చెప్పా అంటే లైక్ ఒక స్పెసిఫైడ్ వాల్యూని తీసేయాలి. సో రిమూవ్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, సో ఇన్బిల్ట్ మెథడ్. ఆ ఇన్బిల్ట్ మెథడ్ లో ఏదైతే ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంట్ అనేది మనం తీసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 6, 7, 8 అనే ఒక లిస్ట్ ఒక y అనే దాంట్లో ఉంది. సో ఇందులో నాకు 6 అనే ఎలిమెంట్ ని తీసేయాలి. సో y.remove అనే ఫంక్షన్ యూజ్ చేసి 7 అని ఇస్తే బై డిఫాల్ట్ గా షిఫ్ట్ ఎంటర్ కొట్టేస్తే మనకి నెక్స్ట్ y చూసినప్పుడు సో ఇది రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తోటి మనకి డిస్ప్లే అవుతుంది. సో మనకి జస్ట్ ఇది 1 లైన్ లో అయిపోయింది. మరి మనకేమంటారు ఇంటర్వ్యూస్ లో, అరే ఇది ఈ విధంగా చేయొద్దు, దీన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకండి. సో ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా కోడ్ రాయాలి. సేమ్ ఇందాక ఏం చేసినాము, కంపేర్ చేసినాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కోడ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, జస్ట్ చిన్న డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏముంది ఇక్కడ నేను ఏం చేశాను, ఎక్స్ లో 2, 6, 9, 7, 8, 5 ని ఒక లిస్ట్ లో వేరియబుల్స్ తీసుకున్నాను.
ఓకే. సో నేను యూజర్ ఏంటి ఇవ్వమంటున్నా అంటే ఇందులోకి వెళ్ళి 8 అనే వేరియబుల్ని తీసేయాలి, రిమూవ్ చేసేయని అంటుంది. సో దా వాల్యూని ఏమన్నా సో ఆర్లో స్టోర్ చేసుకున్నా. ఓకే, డన్. సో ఇంతవరకు అయిపోయింది. సో మరి ఏముంది నెక్స్ట్, మనం ఇందులో ఉన్న ప్రతి వాల్యూని యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేసి ఒకవేళ యూజర్ ఇచ్చిన వాల్యూ తోటి ఓకే అయితే ఆ వాల్యూని మనం ఏం చేస్తాం, తీసేయడం కానీ సమ్ అదర్ ఆపరేషన్ చేస్తాం. సో మరి నేనేం చేశానంటే ఇక్కడ చూడండి. సో 1 minute. ఓకే, డన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక యూజర్ ఇచ్చిన వాల్యూ తీసుకుంటున్నా ఎక్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక నిమిషం, ఎక్స్లో 5 6 7 8 9 అని ఇచ్చాను. సో నాకేం కావాలి, ఇందులో ఉన్న 6 అనే వాల్యూని నేను తీసేయాలి, అవసరం లేదు నాకు, రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసడానికి నేను ఇక్కడ యూజ్ చేసేది ఏం చేస్తాను అంటే ఒక కొత్త లిస్ట్ తీసుకున్నా. ఆ లిస్ట్ తీసుకునేటప్పుడు లైక్ ఎంటీ లిస్ట్ తీసుకున్నా. సో మరి ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఒక్కొక్కటి యాక్సెస్ చేసి కండిషన్ని వెరిఫై చేసి మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ట్రూ అయితేనేమో ఆ వాల్యూస్ వైలోకి యాడ్ చేసా, లేకపోతే ఏం చేసా ఒకవేళ ట్రూ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ట్రూ కాలేదు, సో ఆ ట్రూ కాలేనప్పుడు ఏం చేస్తాం, ఆ వాల్యూస్ని ఈ వై లిస్ట్లోకి యాడ్ చేయలేము. సో మరి ఈ ఏదైతే ఎగ్జిస్టర్ లిస్ట్లోకి వెళ్ళి వాల్యూ తీసేసాక ఇంకో కొత్త లిస్ట్లోకి యాడ్ చేసేటప్పుడు ఒక కండిషన్ రాస్తాము. ఆ కండిషనే మనకి ఏం చేస్తుంది, రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ కండిషన్ ఇక్కడ ఏం చేస్తాం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే యాక్చువల్గా ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇందులో ఉన్న వాల్యూస్ తీసుకొని ఇందులో వేయాలి. సో ఇందులో వేసేటప్పుడు వైలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సో 6 అనే వాల్యూ రాకూడదు, ఎందుకంటే 6 అనే వాల్యూ యూజర్ ఇస్తున్నాడు, అరే 6ని రిమూవ్ చేయాలి, రిమూవ్ చేయగా మిగిలిన లిస్టులు నాకు మళ్ళీ చూపియండి అని చెప్తున్నాను. సో అందుకోసమని ఆ వాల్యూ తీయడం కోసం ఒక కండిషన్ చేస్తున్నాం. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే సో ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఫర్ లూప్ వేసాం, ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఎందుకు ఎక్స్ అంటే ఐలోకి వాల్యూబుల్స్ ఎక్కడికి వెళ్ళొస్తే ఎక్స్లో నుంచి వస్తాయి. సో తీసుకున్నాక ఏం చేయాలి, ఇఫ్ ఐ నేనేం చేశానంటే నాట్ ఈక్వల్ టు ఆర్, అంటే నాట్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంది, సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఐలో ఉన్న వాల్యూ ఆర్లో ఉన్న వాల్యూ నాట్ ఈక్వల్ అయినప్పుడు ఆ వాల్యూని తీసుకుపోయి ఈ వై అనే లిస్ట్లోకి యాడ్ చేయాలి. సో ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ ఎప్పుడు ట్రూ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, నేను కోడ్ రాసాక మీకు చూపిస్తాను ఏ విధంగా ఎప్పుడు ట్రూ అవుతుంది అనేది. ఓకే, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఆర్లో ఉంది కదా, మనం ఆర్లో స్టోర్ అయింది, రైట్, ఇక్కడ ఆర్ ఉంది. సో ఐ నాట్ ఈక్వల్ టు ఆర్. సో దెన్ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనకేం కావాలి, వై అనే దానిలోకి ఐలో ఉన్న వాల్యూని అపెండ్ చేయాలి. ఓకే, అపెండ్ ఆఫ్ ఐ. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐ అనేది 5 అనే వాల్యూని తీసుకొచ్చుకుంటుంది. సో తీసుకొచ్చేసి ఏం చేస్తుంది, ఇఫ్ ఐలో 5 వాల్యూ స్టోర్ అయింది ఇప్పుడు. సో ఈ నెక్స్ట్ ఏముంది, ఫర్ లూప్ క్రియేటెడ్ బాడీలో ఇఫ్ కండిషన్ ఉంది. సో ఇఫ్ కండిషన్లో ఏముంది, ఇప్పుడు ఐలో ఏముంది 5 ఉంది, 5 నాట్ ఈక్వల్ టు ఆర్. ఆర్లో ఏముంది, సో 6 అనే వాల్యూ ఉంది, సో 6 అనే ఉంది. సో 5 నాట్ ఈక్వల్ టు ఆర్, కరెక్ట్, 5 అనేది 6కి ఈక్వల్ కాదు. కాబట్టి ఏమైతుంది, మనకి యాక్చువల్గా మనం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అని ఎగ్జిక్యూషన్ కావాలి. సో ఇక్కడ నేనేం చేసా, వై అనే ఎంటీ లిస్ట్కి డాట్ అపెండ్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను రిమూవ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ కాదు, సో అపెండ్ మళ్ళీ కోడ్లో రాస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అపెండ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మరి ఏ వాల్యూని యాడ్ చేయాలి వైలో అంటే ఐలో ఉన్న వాల్యూ యాడ్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూ ఎందుకంటే మనం వెరిఫై చేయాల్సిన వాల్యూ నాట్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి, సో యాజ్ ఇట్ ఈజ్గా ఐలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది దీనిలో స్టోర్ అవుతుంది. సో 5 అనేది నాట్ ఈక్వల్ టు 6 కాబట్టి, సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐలో ఏముంటుంది, ఇప్పుడు మనకి 5 అనే వాల్యూ ఉంటుంది. సో ఈ 5 అనే వాల్యూ వచ్చేసి వైలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సో నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, ఇప్పుడు ఐలో నెక్స్ట్ ఇటరేషన్లో 6 అనే వాల్యూకి వస్తుంది. ఐలో 6 అనే ఐటమ్ ఎలిమెంట్ వస్తుంది. సో 6 అనే ఎలిమెంట్ తీసుకొచ్చిన కిందికి వచ్చి ఇఫ్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 6, సో యాక్చువల్గా 6 ఉంది, ఇక్కడ ఐలో 6 ఉంది అండ్ మన యూజర్ ఇచ్చిన వాల్యూ కూడా 6 ఉంది. సో 6 అనేది నాట్ ఈక్వల్ టు 6, యాక్చువల్గా ఇది కండిషన్ నాట్ ఈక్వల్ అంటాం. ఈ యాక్చువల్గా
6 అనేది 6కి ఈక్వల్ కాబట్టి. బట్ ఇక్కడ ఏమైంది, మనకి ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయినప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇక్కడున్న కండిషన్ ఎప్పుడు ట్రూ అయినప్పుడు మాత్రమే ఇక్కడున్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడున్న కండిషన్ ట్రూ కాలేదు. ఇప్పుడు మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఏదైతే ఐలో ఉన్న వాల్యూ ఉందో 6 ఆ వాల్యూ అనేది ఈ ఎంప్టీ లిస్ట్ లోకి యాడ్ కాదు. సో నెక్స్ట్ ఏమైతది, మళ్ళా నెక్స్ట్ 7కి వెళ్తది. ఇప్పుడు ఐలో ఏముంది, 7 అనే వాల్యూ ఉంటుంది. 7 అనే ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది 7 నాట్ ఈక్వల్ టు 6. 6 అనేది నాట్ ఈక్వల్ టు 7. పర్ఫెక్ట్. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ కాబట్టి వై డాట్ అపెండ్ అనే దాంట్లోకి వై అనే ఎంప్టీ ఆల్రెడీ ఎగ్జిస్టర్ లిస్ట్ లోకి ఐలో ఏదైతే వాల్యూ స్టోర్ అయింది, ఇప్పుడు ఐలో ఏముంది, 7 అనే స్టోర్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంది, 7 అనే వాల్యూ అసైన్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ 8కి వెళ్తుంది, నెక్స్ట్ 9కి వెళ్తుంది. సో ఇట్లా 1 బై 1 వెరిఫై చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ విధంగా వెరిఫై చేసుకుంటూ ఈ విధంగా మనం రిమూవ్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకోకుండా వాల్యూని రిమూవ్ చేయొచ్చు. ఓకే. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఈ కాన్సెప్ట్ వాడినప్పుడు 6 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా కూడా, ఎనీ టైమ్ ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ రిపీట్ అయినా కూడా ఈ వాల్యూ అనేది ఇది అనేది తీసేస్తా ఉంటది. సో మనకి రిమూవ్ బై యూజింగ్ రిమూవ్ అని యూజ్ చేసి ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ వాల్యూని మాత్రమే తీయడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ ఈ విధంగా ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఎనీ టైమ్స్ రిపీట్ అయినా కూడా మనం ఆ వాల్యూని తీసేయచ్చు. ఓకేనా. సో ఇంకా మీరు ఇంకా కొంచెం సేమ్ యాజ్ రిమూవ్ ఫంక్షన్ లాగా రాయాలంటే ఇంకొక కాంప్లికేటెడ్ వాల్యూ రాయాల్సి ఉంటుంది. కాంప్లికేటెడ్ లైక్ ఇంకొంచెం కోడ్ రాస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్. సో ఇండెక్స్ బేస్డ్ ఎప్పుడైతే ఫస్ట్ ఇండెక్స్ వచ్చిందో ఆ ఇండెక్స్ లో ఉన్నది మాత్రమే తీసేయాలి, రిమైనింగ్ ఇండెక్స్ లో ఉన్నది తీసేయకూడదు అంటే మీరు కొంచెం లైక్ ఫంక్షన్ ని ఎక్స్టెండ్ చేస్తే యూ విల్ గెట్ టు సేమ్ యాజ్ రిమూవ్ ఆపరేషన్ అట్లా. ఓకేనా. సో ఇది రిమూవ్ కి రిలేటెడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ కి సెకండ్ టాస్క్. ఓకే, డన్. యా, ఇంతవరకు 2 ప్రాబ్లమ్స్ ఏమైనా లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి 2 ప్రోగ్రామ్స్ లో? నో సార్. ఓకే వర్ష, డన్. అభిలాష్ నీకు అర్థం అవుతుందా? ఎందుకంటే మీరు మధ్యలో జాయిన్ అయ్యారు కదా. ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు ఏముంది, మనకి 2 టాస్క్లు అయిపోయినాయి. మీకు ఇంకొకటి సెంటిలాన్లో యాక్చువల్గా సెంటిలాన్ చూపిస్తాను, ఒక్క నిమిషం. యా, ఓకే. ఇంకొక మెథడ్ ఉంది, అది అయిపోయినాక సెంటిలాన్ చూపిస్తా. సో వితౌట్ యూజింగ్ పాప్ ఏం చేస్తుంది మనకి లిస్ట్లో ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చేస్తున్నా. సో 1 2 3 4 5 6 అనేది యూజ్ చేస్తాను. సో ఇందులో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ని తీసేయడానికి ఏ ఫంక్షన్, ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే డాట్ పాప్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. మరి డాట్ అనే పాప్ యూజ్ చేయకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయడానికి మనం ఇంకొక వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అంటే సో కోడ్ అది కూడా ఒక టాస్క్ ఇచ్చా అనుకుంటా ఐ థింక్. సో దానికోసమని ఇక్కడ కోడ్ ఉంటుంది. సో వన్స్ ఒకసారి చూడండి మీరు, ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే జస్ట్ వాట్సాప్లో పింక్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో జస్ట్ సింపుల్ ఏం చేయలేదు. సో ఏం చేశానంటే జస్ట్ అందులో ఒక చిన్న లాజిక్ చేంజ్ చేశాను అంతే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అని తీసుకున్నాం అనుకోండి. ఫర్ లూప్ ఏం తీసుకుంటుంది, ఫస్ట్ లిస్ట్లో ఉన్న అన్ని వేరియబుల్స్ తీసుకొని యాక్సెస్ చేస్తుంది. 1 2 3 ప్రతి ఒక్క వేరియబుల్లోకి వెళ్ళి యాక్సెస్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే నేను ఏం చేశానంటే జస్ట్ ఒక లాజిక్ డెవలప్ చేశా బిహైండ్ దట్. సో ఇక్కడ ఏం చేసా, ఇది ఒక లిస్ట్ అంటే సో ఫస్ట్ ఈ లిస్ట్కి రిలేటెడ్ లెంత్ని ఫైండ్ చేసా. సో ఆ లెంత్ బేస్ చేసుకొని మనం ఆ లెంత్ బేస్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఏమైంది, లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, నిమిషం. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క లెంత్ మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎన్ని 2 6 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 6 అని వస్తుంది. ఈ 6ని నేను ఏ దానిలో స్టోర్ చేసుకున్నా, ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఓకే. సో తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ ఏం చేస్తుందంటే రేంజ్ అని ఇన్బిల్ట్ డాటా టైప్ ఏం చేస్తుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అని తీసుకున్నాం అనుకో 0 to 10 అంటే ఇది యాక్చువల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to 10 అంటే ఫర్ లూప్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 10 టైమ్స్ రిపీట్ అయితే 0 నుంచి 9 వరకు నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తున్నా అంటే సేమ్ ఇదే దాన్ని ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకొని
ఇక్కడ సెకండ్ ఏదైతే ఎంతవరకు ఇటరేట్ కావాలనే దానికి ఏం చేస్తున్నా అంటే లెంత్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ లెంత్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే ఒకవేళ లెంత్ 6 అనుకోండి 5 వరకు ఇటరేట్ కావాలి. 5 అంటే మన ఫర్ లూప్ ఎంత వరకు 4 వరకే ఇటరేట్ అవుతుంది. సో అందుకోసమని ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తాం. ఒకసారి చూద్దాం, ఇది కూడా చెప్తాను. రైట్, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది ఇంతవరకు అర్థమైపోయింది మీకు. సో ఇక్కడ ఎంటీ లిస్ట్ ఎందుకంటే సో ఇందులోకి వెళ్ళి వాల్యూస్ తీసుకోవాలి, బట్ లాస్ట్ ఎలిమెంట్ ని తీసుకోకుండా ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని తీసుకోవాలి, ఇది ఈ ఎన్ లో వేయాలి కాబట్టి తీసుకున్నాం. సో ఇక్కడ ఇదంతా లాజిక్ ఇక్కడ ఒక్కటే తానే తేడా వస్తుంది. ఓకే, ఇదే మెయిన్ లైక్ మెయిన్ లాజిక్ అంటే. సో రేంజ్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడ నుంచి ఎక్కడి వరకు రన్ చేయాలి ఫర్ లూప్ ని. సో అప్పుడే మనం కావాల్సిన ఎలిమెంట్ ని యాక్సెస్ చేయకుండా ఉండొచ్చు. సో ఇన్ జనరల్ గా ఏముంటుంది మనకి, సో ఒకవేళ ఇక్కడ నేను ఒకవేళ ఇది ఇవ్వకుండా జస్ట్ ఎల్ ఇచ్చిన అనుకుంటే ఏమైందంటే 0 నుంచి 5 ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇచ్చేది. సో L-1 అంటే అక్కడ ఉన్న వాల్యూ ముందు వరకు వెళ్తుంది. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ నేను డైరెక్ట్ ఓకే ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఒక్క నిమిషం, ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక సమ్ నెంబర్స్ రాస్తున్నాను. 2, 5, 6, 8 సమ్ నెంబర్స్ అనేది రాశాను. ఓకే, జస్ట్ ఎంటర్ కొడుతున్నా. సో ఇప్పుడు ఏమంటుంది మనకి ఇక్కడ, ఇప్పుడు నేను లెంత్ ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సో లెంత్ ఫైండ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా, సో వై అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఆ వేరియబుల్లోకి లెంత్ని అసైన్ చేస్తున్నా. సో లెంత్ని అసైన్ చేయడానికి లెంత్ ఆఫ్ ఎక్స్ లెంత్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో లెంత్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, వైలో మనకి ఆ ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క లెంత్ అనేది మనకి వైలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను వై అని ప్రెస్ చేస్తే ఏమొస్తుంది మనకి ఆ లెంత్ ఫైండ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇది ఇంతవరకు కాన్సెప్ట్ అనేది 2 లైన్స్ అని అర్థమైంది. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ లూప్ ఏం చేస్తున్నా అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to 10 అన్నాం అనుకోండి. సో 0 to 10 వద్దు, ఒక 5 తీసుకుందాం. ఓకే, సో 0 to 5 అంటే ఏమవుతుంది మనకి, సో ప్రింట్ ఆఫ్ ఐ అని వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఏమవుతుంది మనకి 0 నుంచి 4 నెంబర్స్ వరకు. యాక్చువల్లీ ఇక్కడ 5 ఇచ్చిన, బట్ మన పైథాన్లో ఏమవుతుంది 5 కంటే ముందున్న నెంబర్ వరకే తీసుకుంటుంది, తర్వాత తీసుకోదు. సో అందుకు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ 0 నుంచి 5 కాదు నాకు కావాల్సింది. సో ఎక్స్ అనే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దానికంటే ముందున్న లెంత్ వరకు తీసుకోవాలి. సో అందుకోసమని లెంత్ ఆఫ్ ఎక్స్ ఇస్తున్నా ఇక్కడ -1 ఎందుకు ఇస్తున్నా, లెంత్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉండని, సో దానికంటే ముందున్న వాల్యూ వరకు వెళ్తుంది. సో ఇప్పుడు ఏమైతుంది చూడండి, లెంత్ ఆఫ్ ఎక్స్ లో 6, యాక్చువల్గా లెంత్ ఆఫ్ ఎక్స్ చూస్తే మీకు లెంత్ ఆఫ్ ఎక్స్ లో 6 ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకి లూప్ ఎనీ టైమ్స్ ఇటరేట్ చూడండి. యా, సో యాక్చువల్ ఏముంది 4 times ఇటరేట్ అయింది, యాక్చువల్గా 6, బట్ అయినా మనకి 4 times ఇటరేట్ అయింది. సో ఇది యాక్చువల్గా రాంగ్ కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో 4 times ఇటరేట్ అయింది. ఓకే, సో ఇందులో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఒక్క నిమిషం, బ్యాటరీ చార్జింగ్. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేసిన, లెంత్ ఆఫ్ ఎక్స్ వరకు అన్నప్పుడు సో అది మనకి 6 ఆల్రెడీ 6 - 1 అంటే 5 వరకు. సో 5 అన్నప్పుడు మనకి 4 వరకు రిపీట్ అయింది ఇక్కడ. సో మనకి ఆ వాల్యూస్ కాదు కదా కావాల్సినవి, ఆ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ కావాలి మనకి. సో ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది మనకి, సో 6 అని వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది, సో 2 ప్లేస్ లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఇది ఎక్కడ వస్తుంది, సో ఎక్స్ ఆఫ్ 2 అంటే ఇక్కడ మనకి ఎక్స్ లో ఏముంది, సో 2 సెకండ్ పొజిషన్ లో 5 ఉంది కాబట్టి 5 వచ్చింది. సో మరి ఈ విధంగా నేను వాల్యూస్ ఏ విధంగా యాక్సెస్ చేయాలి అంటే, సో ఇక్కడ ఎక్స్ అని ప్లేస్ చేయాలి. సో ఎక్స్ అని ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆ వాల్యూ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది, సో ఇండెక్స్ రాలేదు, ఇప్పుడు మనకి 0, 1, 2, 3 రాలేదు. ఆ 0, 1, 2, 3 అనే వాల్యూస్ ఇండెక్స్, ఆ ఎక్స్ లో ఉన్న ఇండెక్స్ వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇది 2, 6, 5, 4, 7 అని వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ప్లేస్ లో 8, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూస్తే మనకి ఏమేమి ప్రింట్ అయింది, 2, 6, 5, 4 లైన్
అంటే యాక్చువల్గా ఇందులోనే 2, 6, 5, 4, 7, 8 ఉన్నాయి. సో మన పాప్ అనే మెథడ్ ఒకవేళ పాప్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఈ లాస్ట్ ఎలిమెంట్ని తీసేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఆ పాప్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఫర్ లూప్ యూజ్ చేసి ఏదైతే వాల్యూ తీసేసినామో ఆ వాల్యూస్ని ఈ విధంగా యాక్సెస్ చేస్తున్నాం. మరి ఈ విధంగా యాక్సెస్ చేసిన వాటిని ఒక ఇంక మనకి యాక్చువల్గా లిస్ట్లో చూపిస్తుంది కదా, మరి మనం కూడా లిస్ట్లో చూపించాలి కదా. సో లిస్ట్లో చూపించడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఈ విధంగా ప్రింట్ చేయకుండా సో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని అపెండ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ దట్ మనకి ఏం కావాలి, ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసినాం, మరి చేయలే కదా. సో ఇప్పుడు ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఎంటీ లిస్ట్ పేరు ఏది, టీ అనుకోండి, టీ డాట్ అపెండ్. సో నేను ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయలేగా అందుకే చూస్తలేదు. సో టీ ఈక్వల్ టు ఓకే, టీ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసిన. సో ఇక్కడ ఏమైంది, మనం టీ డాట్ అపెండ్ APPEND అపెండ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు ఏమైతే చూడండి, మనకి ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ కాకుండా ఆ ఎంటీ లిస్ట్లోకి అసైన్ అవుతాయి. సో ఇప్పుడు మనకి టీలో వాల్యూ చూస్తే సో ఆ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ పోయి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తాయి. సో ఇప్పుడు చూడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 2, 6, 5, 4, 7, 8 ఉన్నాయి. సో అదే దాన్ని నేను ఈ ఫంక్షన్ యూజ్ చేసి మెథడ్ యూజ్ చేస్తే 2, 6, 5, 4, 7 ఏదైతే లాస్ట్లో ఉందో ఆ ఎలిమెంట్ పోయింది. సో ఏదైతే పాప్ అని ఇన్బిల్ట్ మెథడ్ యూజ్ చేసి మనం ఏదైతే రిమూవ్ చేయగలిగినామో ఆ ప్రాసెస్ని మనం ఈ విధంగా కోడ్ యూజ్ చేసి చేసాము. సో ఈ కాన్సెప్ట్ మనం కొంచెం డెవలప్ చేసుకుంటే లైక్ అండర్స్టాండింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది లైక్ లాస్ట్ 3 క్లాసెస్ టాస్క్. ఓకే, సో ఇంకా సెంటిలాన్ టాస్క్స్ ఉన్నాయి. సో అవి మీరు ఈరోజు ట్రై చేయండి. లైక్ ఆల్రెడీ సెంటిలాన్ ఒకసారి చూపిస్తా, అది కూడా మీకు సెంటిలాన్ది షేర్ సెంటిలాన్. ఓకే, సెంటిలాన్ ఒక్క నిమిషం చూపిస్తున్నా, ఇది ఓపెన్ అయితే లేదు. ఓపెన్ యా. సో ఇది సెంటిలాన్ టాస్క్. సార్ లాస్ట్ టైం ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళాడు మన దానికి వెళ్ళి. సో చూస్తే వాడికి ఏమి ఇచ్చారంటే ఇనిషియల్గా ఒక టాస్క్ ఇచ్చారు. సో సేమ్ డేటా సైన్స్ కోసమే వెళ్ళారు వాళ్ళు. సో డేటా సైన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళ ఇనిషియల్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పుడు ఒక టాస్క్ ఇస్తారు మనకి. సో ఆ టాస్క్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు డేటా సైన్స్కి రిలేటెడ్ అన్నప్పుడు సో ఫస్ట్ మనం పైథాన్ కోడింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. సో వన్స్ పైథాన్ కోడింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం, మనం అంత టెక్నికల్ రౌండ్కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఆల్రెడీ మనం ఇందులో ఒక 4, 5 చేసాం, ఆల్రెడీ 4 చేసాం అనుకుంటా. సో రిమైనింగ్ వాటిని కూడా మనం ఫర్దర్ వెళ్ళే కొద్దీ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ ఏంది, పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎ గివెన్ అరే. సో ఇదేంది, మనం ఏం చేస్తాం, ఒక లిస్ట్ తీసుకున్నాము. ఆ లిస్ట్ లోపల 15, ఒక 55 అండ్ 66, 99 అని అనుకున్నాం. ఒక టాస్క్ చేసాం అనుకుంటా. సో ఇందులో 99 అనేది హైయెస్ట్ నెంబర్. ఈ హైయెస్ట్ నెంబర్ని వితౌట్ యూజింగ్ అంటే లైక్ ఇన్బిల్డ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఇది మనం డిస్కషన్ చేసాం ఈ కోడ్ ఆల్రెడీ. నెక్స్ట్ ఏంది, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్టర్నల్ లైబ్రరీ టు రిమూవ్ ఆల్, ఇది కూడా చేసాం మనం. సో మనం ఒక లిస్ట్ తీసుకున్నాము, 5, 6, 5, 7 మళ్ళీ 5